మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పంచిన భూమిని పేదలకు పంచిన భూమిని వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. గత వైసీపీ ప్రభుత్వంలో పేద ప్రజల కోసం జగనన్న కాలనీ ఏర్పాటు చేసి భూములను కేటాయిస్తే ఆ భూములను ప్రస్తుత టీడీపీ నాయకులు కబ్జాకు పాల్పడ్డారని వైసీపీ నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో జగనన్న కాలనీ చిత్తూరు సమీపంలోని బండపల్లిలో కేటాయించిన జగనన్న కాలనీ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పేద ప్రజల కోసం 1.5 సెంటు లెక్కన చాలా మంది పేదలకు అర్హులైన వారికి జగనన్న కాలనీని ఏర్పాటు చేసి భూములను కేటాయించి పట్టాలను కూడా అందించడం జరిగిందని, కానీ రాత్రికి రాత్రే అక్కడ ఉన్న 11వ డివిజన్ కార్పొరేటర్ భర్త ఆ స్థలాల్లో కొబ్బరి చెట్లను నాటడము, వాటిని కబ్జాకు గురి చేసుకోవడమే కాకుండా పక్కనే ఉన్న అటవీ భూములను కూడా కబ్జాకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపైన వెంటనే అధికారులు చర్యలు చేపట్టి పేదలకు అందించిన జగనన్న భూ పట్టాలను వారికే కేటాయించేలా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. చిత్తూరు నియోజకవర్గంలోని 11వ డివిజన్లో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేయాలని, మరీ ముఖ్యంగా కళ్ళు మూసుకుపోయిన ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేకి తెలియజేయాలని చెప్పి ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. 11వ డివిజన్కి సంబంధించి పేద ప్రజలకి, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం పదవి చేపట్టిన తర్వాత ప్రతి మహిళకి పేదింటి కల నెరవేర్చాలని చెప్పి ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అవన్నిటినీ కూడా సదును చేసి వాళ్ళ సొంతింటి కల నెరవేర్చాలని చెప్పి 11వ డివిజన్కి సంబంధించి ఇప్పుడు మనం నిలుచుకున్న ఈ జాగాలో ప్రజలకి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. చాలా మందికి ఆ గవర్నమెంట్ లో పట్టాలు ఇచ్చిందే కాకుండా ప్రజలకి వాటర్ ఫెసిలిటీస్ ఇవ్వాలని చెప్పి పైప్ లైన్స్ వేయడం జరిగింది. ఇక్కడ మీడియా సోదరులందరూ కూడా ఒకసారి మీరందరూ కూడా దీన్ని ఫోకస్ చేయాలి. కరెంట్ సప్లై కోసం పోల్స్ వేశారు, నెంబర్ రాళ్ళు పెట్టారు. ఈ టీడీపీ ప్రభుత్వం ఏదైతే సిద్ధాంతాన్ని 40 ఏళ్లుగా పాటిస్తూ వస్తుందో, అధికారంలోకి వచ్చినామా దోచుకున్నామా అన్న సిద్ధాంతాన్ని మళ్ళీ ఫాలో చేస్తూ ఎమ్మెల్యే ఏదైతే ప్రగల్భాలు గొలుపుతున్నాడో, నేను గెలిచినాను, నేను ప్రజలకు మంచి చేస్తాను, నా వల్ల ప్రజలు బాగుపడిపోతున్నారు అంటున్నాడు. ప్రజలు బాగుపడింది ఏం లేదు. ఫారెస్ట్ కి సంబంధించిన నేలను కూడా కబ్జా చేసేసి ఇవాళ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి జేసీబీని తీసుకెళ్లి దాని కేసు కట్టారు. ఫారెస్ట్ వాళ్ళకున్న ఇది కూడా ఈ రోజు ఎమ్మెల్యేకి ప్రజలకి మంచి చేయాలన్న ఒక ఉద్దేశం లేకపోతే, మహిళలుగా మరీ ముఖ్యంగా చెప్తాన్నాము, కలెక్టర్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, మరి ఏ ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళైనా సరే ఇక్కడికి వచ్చి విజిట్ చేసి దీన్ని సక్రమంగా ఎవరికైతే పెట్టాలో ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి ఇస్తేనే సరే, లేదంటే ఈసారి మాత్రం ఖచ్చితంగా మహిళా మనులందరం మూకుమ్మడిగా ధర్నా కూర్చున్నామంటే మాత్రం చిత్తూరు మొత్తం కదిలిపోతుందని తెలియజేస్తాను. ఇక్కడ ఉండే వాళ్ళమే గత ప్రభుత్వంలో పేదల కోసం ఎంత అయితే దీక్షగా ప్రతి పేదవాడికి అందాలనే కోరికతో చేసిన ప్రభుత్వాన్ని ఈరోజు అన్యాక్రాంతం చేస్తూ ఇక్కడ 40 సైట్లు 60 సైట్లు రాళ్ళతో సహా నాటి బోర్ కూడా వేయడం జరిగింది, నీళ్ళు కూడా వేయడం జరిగింది, పవర్ కట్ కూడా లాగడం జరిగింది. ఇవన్నీ తొలగించి రాత్రికి ఇక్కడ స్థానిక కార్పొరేటరు ఇవంతా ధ్వంసం చేసి ఆయన ఆధీనంలో తీసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇదే విధంగా అధికారులు వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఇది ఇంకా ఉధృతంగా మేము ప్రజల తరపున పోరాడతామని తెలుసుకుంటూ, చిత్తూరు జిల్లా 11వ డివిజను బండపల్లి నియోజకవర్గం, బండపల్లి వైఎస్ఆర్ కాలనీ లేఅవుట్ని బండపల్లి లేఅవుట్ 1లో రవి అని అతను, బండపల్లికి సంబంధించిన రవి అని అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ పక్కన గ్రామం ఉందనేసి వైఎస్ఆర్ కాలనీకి ఇచ్చిన లేఅవుట్ని అదేవిధంగా కొంతమంది ఇక్కడ ట్యాంకులు కట్టించారు, పోల్ నాటారు, అన్నీ చేసినారు. ఆయన చెప్తూ వస్తున్నాడు, ఈరోజు నాకు పాత పెద్దోళ్ళ కాలంలో అనుభవం ఉందని చెప్పన్నాడు. రెండవది ఎమ్మెల్యే చెప్పినాడు అనేసి నువ్వు ఏదైనా టెంకాయ చెట్లు పెట్టుకుంటే నీకు పట్టా ఇస్తాం లేకపోతే లేదు అని చెప్పడం ఆయన ఎమ్మెల్యే చెప్పినట్టు ఆయనే చెప్తున్నాడు. రవి వచ్చి కబ్జా చేసింది కాకుండా ఈ ల్యాండ్ను దౌర్జన్యంగా పోలును పెరికేశారు, వాటర్ ట్యాంకులు పెట్టేశారు, లేఅవుట్కి ఇచ్చిన వాటర్ ట్యాంకులు కూడా పెరికేశాడు. వాళ్ళ భార్య కార్పొరేటర్ అని పేరు చెప్పుకుంటూ రవి వచ్చి ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. ఈరోజు రిటైర్డ్ అయ్యి 3 మాసాలు అయింది. అతను ఈ పొద్దు తెలుగుదేశం పార్టీ రూలింగ్లో ఉందని ఈ లేఅవుట్ని కబ్జా చేస్తూ దౌర్జన్యం చేసి పోల్లు పెరికేశాడు. అసలు ఇక్కడ నాటిపెట్టిన లేఅవుట్ రాళ్ళు కూడా తొలగించేశాడు. మీకు ఏదైనా ఉండనుకుంటే గవర్నమెంట్ ఏదైనా ఉండనుకుంటే మీరు పట్టాలు ఇస్తే తీసుకోండి, అంతేగాని లేఅవుట్ని తొలగించి పేదవాళ్ళకి ఇచ్చిన ఇళ్ళంతా తొలగించి మరి దౌర్జన్యం చేసేది రవికి న్యాయం కాదు. అదేవిధంగా మేము కూడా చూసుకొని ఊరికే ఉండము. ఇదే లేఅవుట్కి సంబంధించిన మాకు 11వ డివిజన్ మనుషులు మేము, మాకందరికీ కొంతమంది ఇండ్లు ఇచ్చినారు. అట్లాంటి వాటర్ ట్యాంకులు తొలగించేది కూడా అన్యాయం. ఇలాంటివి చేసుకుంటూ పోతామంటే మేము కూడా కలెక్టర్కి అందరికీ చెప్పి కూడా పార్టీ తరఫున కూడా మేమందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కోరుకుంటున్నాం.